ఎంపీగా బండి సంజయ్ కరీంనగర్ ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్. కరీంనగర్లో జరిగిన పార్టీ సమావేశంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ పదమంటేనే గిట్టదన్నారు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన సమావేశంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా ప్రజలు నేరుగా హైదరాబాద్ కి రైల్లో పోవాలని చెప్తే 70 సంవత్సరాల ఆశది. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఇలా సిద్దిపేట వరకు రైలు వచ్చింది. సిద్దిపేట నుండి సిరిసిల్ల, వేములవాడ, బోయినపల్లి, కొత్తపల్లి నుండి కరీంనగర్ కి 20-25 డిసెంబర్ వరకు రైలు రాబోతున్నది. అది నేను చేసిన కృషి, అది ఎవరు కూడా చెప్పుకోవడానికి వీల్లేదు. జాతీయ రహదారులు కావాలి, కరీంనగర్ నగరం అభివృద్ధి చెందాలని చెప్పి ప్రయత్నం చేయడం జరిగింది. చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నా. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఒక పార్లమెంట్ డెలిగేషన్ లో సింగపూర్కు పోయినాం. అక్కడ వరల్డ్ క్లాస్ అంటే ప్రపంచంలో ప్రఖ్యాత చెందినటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, దాని పేరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సింగపూర్. ఆ స్కిల్ డెవలప్మెంట్ కావాలని చెప్పి మీకోసం నేను ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సింగపూర్ తో మాట్లాడి తెలంగాణ రాష్ట్రంలో దాన్ని పెట్టాలని చెప్పి గట్టిగా ఆలోచించిన. ఒకసారి తెలంగాణకు వచ్చినట్టయితే అది మన కరీంనగర్ నగరంలో పెడితే ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప సెంటర్ కావాలని చెప్పి ఆలోచన చేయడం జరిగింది. ఈ విధంగా ఆలోచన చేయాలి ఒక ప్రజాప్రతినిధి. ఎన్నిక కాబట్టేటువంటి ప్రజాప్రతినిధి, పార్లమెంట్ సభ్యుడు ఆ విధమైనటువంటి ప్రయత్నం చేయాలి. నేను 2014లో ఎంపీగా గెలిచిన కరీంనగర్, 2019 దాకా పనిచేసిన. నేను చాలా పనిచేసా కదా, ప్రజలు గెలిపిస్తారని చెప్పి ఆశపడ్డా. కానీ దురదృష్టవశాత్తు బండి సంజయ్ గారు మత విశ్వాసాలను రెచ్చగొట్టిండు. నేను ఓడిపోయినా, ఆయన గెలిచిండు. ఏమి చేసినావు కరీంనగర్ ప్రజలకి అని నేను అడగదలుచుకున్నా మీ ముందు. నేను ప్రజాస్వామ్యం లోపల మన ప్రత్యర్థి శత్రువు కాదు. రాజకీయాల్లో ఎవరు శత్రువులు ఉండరు. నా రాజకీయ ప్రత్యర్థి 5 సంవత్సరాలు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా 5 రూపాయలు పనిచేస్తామని అడగదలుచుకున్నాను మీ సమక్షంలో. కానీ ఆ జై తెలంగాణ నినాదం అంటేనే ఈ రాష్ట్రంలో ఒక వ్యక్తికి అసహ్యం. ఆయన అనడు, ఆయన నోటి వెంట జై తెలంగాణ అనడు. ఎవరో తెలిసినా? ఎవరు చెప్పండి? తెలంగాణ గడ్డ మీద పుట్టి కూడా జై తెలంగాణ అనని ఆ దుర్మార్గుడు ఎవరో చెప్పండి? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇంతకంటే దారుణం ఇంకోటి ఉంటుందా చెప్పండి? మీరందరూ పిడికిలెత్తి చెప్పండి, ఓ రేవంత్ రెడ్డి, నువ్వు తెలంగాణకు ముఖ్యమంత్రివి, నీకేమన్నా జ్ఞానం ఉందా? నువ్వు పుట్టిన గడ్డకు, ఈ పోరాటాల గడ్డకు, ఈ చైతన్య భూమికి, దీనికి జై కొట్టడానికి నీకు మనసు వస్తలేదు. ఇక్కడి నుంచి మీరందరూ పిడికిలెత్తి చెప్పండి, రేవంత్ రెడ్డి నువ్వు జై తెలంగాణ అనాలి అని చెప్పడానికి మనమందరం అందాం, జై తెలంగాణ. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఉండి నీకు తెలంగాణకు జై కొట్టడం ఇష్టం లేదా? నీకు తెలంగాణ అంటే అంత అసహ్యమా? ఆయనకు తెలంగాణ ఉద్యమం అంటే ద్వేషం. మీరు గుర్తుపెట్టుకోండి, తెలంగాణ ఉద్యమం అంటే ద్వేషం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటం అంటే ఆయనకు ద్వేషం. మొన్న ఏం చేసిండు రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి సంగతి ఏంటంటే, ఆయన రాహుల్ గాంధీ దగ్గరికి పోతే కాంగ్రెస్ పార్టీ, మోడీ దగ్గరికి పోతే బీజేపీ, చంద్రబాబు నాయుడు దగ్గర పోతే టీడీపీ.